హాయ్ హలో అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి తోటకూర కర్రీ చేయడం. ఫ్రెష్గా ఉన్న తోటకూరని తీసుకోండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తోటకూర తినడం వల్ల హెల్తీగా ఉంటారు. టేస్టీ అండ్ హెల్తీ తోటకూర. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీనిని తోటకూరని వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్నాక తోటకూర వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక ఆనియన్, ఒక టమాటో, తోటకూర ఇలా కట్ చేసి తీసుకోండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కట్ చేసుకున్న తోటకూరని, ఆనియన్, టమాటో ముక్కల్ని ఇలా వాటర్లోకి వేసుకోండి. ఈ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్. ఈ తోటకూరని ఇలా వేసుకోండి వాటర్లోకి. ఆనియన్, టమాటో ముక్కల్ని కూడా వేయండి. ఇలా వేసాక 1 మినిట్ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. చూడండి తోటకూర బాగా ఉడుకుతుంది. కొంచెం నానబెట్టిన కందిపప్పు కానీ పచ్చిపప్పు కానీ వేసుకోండి. నేను ఇక్కడ కందిపప్పు వేసుకున్నాను. దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకోండి. వేసాక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. టేస్టీ హెల్దీ తోటకూర. చూడండి ఇలా ఉడకనివ్వండి. 10 మినిట్స్ బాగా ఉడుకుతుంది. కలర్ చేంజ్ అవుతుంది. చూడండి టమాటో, ఆనియన్, తోటకూర కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి ఇలా వచ్చేంత వరకు ఉంచుకోండి. మూత పెట్టి బాగా 10 మినిట్స్ ఉడికినాక చింతపండు వేసుకోవాలి. కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి వాటర్ అంతా పోయింది. వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్, టమాటా, తోటకూర ఇలా ఉడుకుతుంది, కుక్ అయింది. ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి కొంచెం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న తోటకూర సాల్ట్ వేసుకొని జస్ట్ అలా మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు. జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసి మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు కనిపిస్తున్నాయి చూడండి. ఇలాగా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిని తోటకూరని తాలింపు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ పోపు పెట్టుకోవాలి. తాలింపు వేసుకోవాలి. చూడండి ఇలా తాలింపుకి కావాల్సినవి వేసుకొని దాంట్లోకి 4 వెల్లిపాయ రెమ్మలు దంచి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 మినిట్ ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న తోటకూరని ఈ ఆయిల్లోకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
హెల్దీ టేస్టీ తోటకూర రెడీ. ఇలా చేశారంటే ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చేపించుకుంటారు. తినాలనిపిస్తుంది కదండి చూస్తుంటే. తినేసేయండి చేసుకొని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.